మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ముఖ్యంగా మొత్తానికి జూపల్లి కృష్ణారావు మీ సవాల్కి భయపడ్డా, ఆయన సవాల్ని వెనుక తీసుకుంటా అనుకుంటున్నారు? భయపడ్డాడు, మారిపోయాడు. ఓకే, రాకపోవడం పట్ల మీరు ఏమంటారు? అలాగే దమ్ము లేదండి, నిజాలు ఎదుర్కొనే దమ్ము లేదు, వాస్తవాలు చెప్పే దమ్ము లేదు, అవినీతి చేసినామన్న భయం ఉన్నది, ఎక్కడ నా అవినీతి బయటపడుతుందో అని భయపడతా ఉన్నారు. గతంలో ఇట్లనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి సవాల్ చేస్తారు, కేటీఆర్ పోయినాడు, సేమ్ అదే సీన్ రిపీటెడ్ కనబడుతుంది ఈ రోజు. ఎగ్జాక్ట్లీ. సో మేము సవాల్ చేసిన ప్రతిసారి కూడా మేము ఆధారాలతో సహా పోయినాం, వాళ్ళకు కుర్చీ చేస్తున్నాం, వాళ్ళ కోసం పుష్పగుచ్చం పెడుతున్నాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అక్కడ సోమాజిగూడలో ఒక కుర్చీ చేసినారు, ఇప్పుడు ఈ రోజు ఒక కుర్చీ. ఎగ్జాక్ట్లీ. అట్లనే మేము మంత్రి లక్ష్మణ్ కుమార్ కానీ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కానీ, అజరుద్దీన్ వాళ్ళకు కూడా కుర్చీలు వేద్దామని మేము సోమాజిగూడ పోదాం అనుకున్నాం. వాళ్ళు మమ్మల్ని గన్ పార్క్ రమ్మన్నారు, గన్ పార్క్ పోతే గన్ పార్క్ కూడా రానివ్వలేదు. వాళ్ళు మాత్రం మాకు కేటీఆర్ హరీష్ రావే కావాలా, వాళ్ళతోనే మాట్లాడతాము అని అంటారు. అందుకొరకే వాళ్ళే వచ్చారు, వాళ్ళే వచ్చి వాళ్ళనే తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తే వాళ్ళకి ఏమైనా భయం అవుతుంది అంటారా, ఏమైనా టార్గెటెడ్ గా వ్యవహారం నడుస్తుంది అంటారా? భయం అవుతున్నందుకే మా భద్రత తగ్గించారు, మమ్మల్ని చంపాలని కుట్రలు పండుతున్నారు, తర్వాత మా కుటుంబ సభ్యులను భయపెడుతున్నారు, ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ ఏమైనా మైత్రి ఉందని అంటారా? 100% ఉంది. వాళ్ళిద్దరు కూడా చాలా జాన్ జిగిరి దోస్తులు. ఓకే, అంటే ఎందుకు అట్లా చేస్తున్నారు? మీ భద్రత తగ్గించడానికి కారణం ఏంటంటారు? బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా వాళ్ళ అక్రమ మైత్రి సంబంధాన్ని మనం బయట పెడుతున్నాము, ఆధారాలతో సహా బయట పెడుతున్నాము, వరుస కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాము, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళు భయపెడుతున్న బెదిరింపులకు లొంగడం లేదు. సో అందుకొరకే వాళ్ళకి నా మీద. బీఆర్ఎస్ లో లోక్సభ ఎన్నికలు చేరినారు మీరు, షార్ట్ టైంలో బీఆర్ఎస్ లో కీలక నాయకుడుగా అవుతున్నారు, అదొక్కటి కూడా ఉందంటారా? అది ఓకే, న్యాచురల్గా జరిగే ప్రత్యర్థులకి న్యాచురల్గా జరిగే ప్రాసెస్. కానీ వాళ్ళకు ఎందుకు కోపంగా ఉందంటే వాళ్ళు బెదిరిస్తే బెదిరడం లేదు, తర్వాత వాళ్ళు రమ్మన్నప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి నేను పోలేదు, నేను కేసీఆర్ గారి నాయకత్వంలో నడవాలనుకున్నాను. వీటన్నిటి వల్ల ఈ గతంలో మీ పిల్లల గురించి కూడా గూగుల్ చేశారు, పోస్టులు వచ్చినాయి, మీడియా అధినేతలు కూడా మాట్లాడారు, ఏం చెప్తారు దాని గురించి? అది ఇది మేము మానసికంగా సిద్ధమైనాం, అందుకొరకు మాకు పెద్దగా దేనికైనా సిద్ధం, దేనికైనా రెడీ. ఓకే, ఫైనల్ గా దీనికోసం ఏం చెప్తారు? 2,000 కోట్ల రూపాయలు దీంట్లో తెలంగాణ ప్రజలను వీళ్ళు 2,000 కోట్ల రూపాయల మేరకు దోచుకున్నారు అన్నది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలని బాక్స్ లో ఉన్నాయి. మేము ఇద్దాం అనుకున్నాం వాళ్ళకు, ఓకే, వాళ్ళు రాలేదు. ఇది ముట్టుకోకుండా ఇది చూసేవరకే భయపడి పారిపోతుంది. ఇద్దరితో ఫినిషా? మళ్ళీ దీని నెక్స్ట్ స్టెప్ ఏందంటారు? ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ.